కామారెడ్డిలో మా చిన్నబాబు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి తాన ఏ దావత్ అయినా సరే క్యాటరింగ్ వాళ్ళు దొండకాయ మసాలా కంపల్సరీ చేస్తారన్నట్టు. అక్కడ ఫేమస్ ఏమో నాకెరకలేదు కానీ టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటుంది. పాండ్రి ముచ్చట అర్థమైంది కదా. కామారెడ్డి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ మసాలా చేస్తుంది మా అమ్మ. గుత్తుల్లా కోసుకుని నాకు దొండకాయల్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో 2 నిమిషాలు ఉడకబెట్టుకోరు. ఉడికేలోపు మనం కొత్త గిన్నె ఒకటి ఆర్డర్ పెట్టాం అన్నట్టు. ఇండస్ వ్యాలీ నుంచి చిన్న సైజు స్టెయిన్లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్ కడాయి వచ్చింది. కెమికల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈ అల్యూమినియం గిన్నెలు పక్కన పడేసి ఇది వాడుకుందాం. మన కూపన్ కోడ్ వాడితే ఎట్లాగో 12% డిస్కౌంట్ వస్తుంది కదా. మంచిగా నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కళ్యామాకు కసూరి మేతి సన్న కోసుకుని ఉల్లిగడ్డలు పసుపు వేసేసి ఎర్ర గోలించుకోరి. అలానే మనం ఉడకబెట్టి వార్చుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి ఇట్లా వేసేస్తే తొందర గోలితే అన్నట్టు. అవి గోలేలోపు ఇంకో కడాయిలా ఏమంటారు మన పల్లీలు నువ్వులు గరం మసాలా ఉంటాయి కదా హోల్ గరం మసాలా సన్న కూసుకున్న పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉప్పు కారం మంచిగా నువ్వుల పొడి చింతపండు అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఒక మొత్తం ఉల్లిగడ్డ వేసేసుకొని మంచిగా సన్నగా పేస్ట్ చేసేసుకోవాలన్నట్టు. ఈ దొండకాయల మసాలా వేసుకున్నాక గోలిన తర్వాత మంచిగా నీళ్ళు పోసుకొని నూనెంతా మీదకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తిన్నారనుకోరి దొండకాయ మసాలా అయితే రెడీ. నచ్చిందా?